హలో ఫ్రెండ్స్, మీరు మేనిఫెస్టేషన్ జర్నీలో ఉన్నప్పుడు చాలామందికి ఒక స్టేజ్లో ఈ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. అది ఏంటి అంటే, నేను నా గోల్కి డిజర్వేనా అనేసి. చాలామంది చాలా బిగ్ డ్రీమ్స్ పెట్టుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళ ఇన్నర్లో ఒక వాయిస్ ఉంటుంది, నేను నా గోల్కి తగ్గట్టుగా ఉన్నానా, నేను నా గోల్కి డిజర్వేనా అనేసి. ఇది కోర్ బిలీఫ్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలి అనుకుంటున్నారు, బట్ ప్రోగ్రామింగ్ అనేది మీ స్ట్రెంత్ కాదు. మీరు ఒక ఫేమస్ డ్యాన్సర్ అవ్వాలి అనుకుంటున్నారు, బట్ డ్యాన్స్ అంటేనే మీకు ఇష్టం లేదు. మీరు ఒక మంత్లీ 3 lakhs ఎర్న్ చేయాలి అనేసి మీ గోల్ ఉంది. మీ మనసులో ఎక్కడో మీకు అనిపిస్తూ ఉంటుంది, నాకు అంత సీన్ ఉందా అనేసి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీ గోల్ అనేది మీ మనసుకి కనెక్ట్ కాకపోతే, మీ స్కిల్ సెట్ మ్యాచ్ అవ్వకపోతే యూనివర్స్ మీకు సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది, ఒకసారి రీసెట్ చేసుకోండి అనేసి. స్టెప్ 1, మీరు మీ హార్ట్కి కనెక్ట్ అయ్యే విధంగా, మీ హార్ట్కి నచ్చేటట్టు అండ్ మీ సోల్కి కనెక్ట్ అయ్యే విధంగా మీ గోల్ని సెలెక్ట్ చేసుకోండి. స్టెప్ 2, అఫర్మేషన్స్ని డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీ డిజర్వింగ్నెస్ని బిల్డ్ చేసే అఫర్మేషన్స్ని డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. స్టెప్ 3, డైలీ విజువలైజేషన్ చేస్తూ ఉండండి. మీరు ఆల్రెడీ ఆ గోల్ని రీచ్ అయినట్టుగా, ఆ గోల్ అచీవ్ అయినట్టుగా డైలీ ఆ ఇమేజ్ని మీ మనసులో చూస్తూ ఉండండి. స్టెప్ 4, మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కోసం డైలీ స్మాల్ యాక్షన్స్ తీసుకుంటూ ఉండండి. రిమెంబర్, డిజర్వింగ్నెస్ అనేది ఓన్లీ ఫీలింగ్ మాత్రమే కాదు, అది మీ మైండ్ సెట్, మీ స్కిల్స్ అండ్ మీ సెల్ఫ్ బిలీవ్ అన్నీ కలిసిన క్రియేట్ చేసే ఒక పవర్. ఎస్, యూనివర్స్ వెయిట్ చేస్తూ ఉంది. మరి మీరు మీ గోల్ని క్లారిటీగా సెలెక్ట్ చేసుకొని మీ డిజర్వింగ్నెస్ని బిల్డ్ చేసుకోండి.